ఆయన మంచి వాగ్దాటి కలిగిన నాయకుడు. రాజకీయంగా మంచి పట్టుంది. ప్రజా సమస్యలపై గట్టిగా ప్రశ్నించగలడు. ఇప్పటి వరకు ఎన్నో పోరాటాలు కూడా చేశారు. కేసీఆర్ హయాంలో అనేక కేసులు ఎదుర్కొన్నారు. బీసీల కోసమే తన జీవితం అంకితం అంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి, రాజకీయ రచ్చకు కారణమవుతున్నాయి. తాజాగా మరోమారు ఆయన చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయి. ఇంతకు ఎవరా నేత, ఏంటా కథ? తీన్మార్ మల్లన్న ఈ పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితం. తీన్మార్ మల్లన్న ఓ ప్రశ్నించే గొంతు. అప్పట్లో మల్లన్న ఒక సామాన్య జర్నలిస్టు. ప్రశ్నించే గొంతుకగా మారి జనం సమస్యలను తన మీడియా ద్వారా మాట్లాడడం స్టార్ట్ చేశారు. అతి తక్కువ కాలంలోనే జనాదరణ పొందారు. నాటి కేసీఆర్ ప్రభుత్వం అవకతవకలపై నిర్భయంగా నిరంతరం పోరాటాలు చేశారు. తన కార్యక్రమాల ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ న్యాయం కోసం గొంతెత్తుతూ మల్లన్న ఒక్క తెలంగాణలోనే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన వెనుక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. కుటుంబంలో ఎవ్వరూ నాయకులు కాదు. అయినా తన ఆత్మవిశ్వాసం, ప్రజల కోసం ప్రశ్నించి తత్వమే ఆయనను రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దింది. ఇప్పటికే సామాజిక న్యాయంపై పట్టు, ప్రజా సమస్యలపై స్పష్టత ఉన్న మల్లన్న గత కొన్నాళ్లుగా బీసీల కోసం పోరాటాలు ఉధృతం చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో మల్లన్న చేస్తున్న కామెంట్లు కలకలం రేపుతున్నాయి. మల్లన్న కామెంట్లతో తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన మంచం పొత్త, కంచం పొత్త అనే దారుణమైన కామెంట్ మహిళలను కించపరిచేలా ఉన్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే అంశం చుట్టూ జరిగినా దానికి మల్లన్న ఇచ్చిన కౌంటర్ సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలేం జరిగిందంటే బీసీల రిజర్వేషన్లను 42%కి పెంచుతూ ఆర్డినెన్స్ ఇచ్చేందుకు తెలంగాణ కేబినెట్ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్న ఆర్డినెన్స్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన ఆమె పలుచోట్ల సంబరాలు జరిపారు. దీనిపై మాట్లాడిన మల్లన్న, బీసీలకు ఏమొస్తే నీకెందుకంటావ్? నువ్వేమన్నా బీసీవా? కంచం పొత్త, మంచం పొత్త అంటూ కామెంట్స్ చేశారు. మల్లన్న చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని, మహిళా నేతపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం తగదని జాగృతి కార్యకర్తలు అంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు జాగృతి కార్యకర్తలు మేడిపల్లిలోని మల్లన్న ఆఫీసుకు చేరుకుని నిరసనకు దిగారు. కవిత ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు. మల్లన్న హద్దులు దాటారంటూ డీజీపీకి, మండలి చైర్మన్కి ఫిర్యాదు చేశారు. ఆయన ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి కౌంటర్గా మల్లన్న కూడా తిరగబడ్డారు. కవిత మండలి సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని తాము డిమాండ్ చేస్తామన్నారు. తీన్మార్ మల్లన్న కామెంట్లతో కవిత అనుచరులు ఒక్కసారిగా తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడికి దిగారు. మల్లన్న ఆఫీసు వద్ద చోటు చేసుకునే ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. కవిత ఆధ్వర్యంలో నడుస్తున్న జాగృతి సంస్థ కార్యకర్తలు మల్లన్న ఆఫీసు వద్దకు చేరుకుని దాడికి పాల్పడ్డారు. వారి చేతుల్లో ఇనుపరాడ్లు, రాళ్లు ఉన్నాయి. ఈ ఘటన జరిగిన సమయంలో తీన్మార్ మల్లన్న ఆఫీసులోనే ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీగా ఉండటంతో గన్మ్యాన్ ఉన్నారు. దాడి తీవ్రతరం అవుతుండగా జాగృతి కార్యకర్తలు మల్లన్న వైపు దూసుకువచ్చిన సమయంలో గన్మెన్ తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో ఒక్కసారిగా అక్కడ భీతావహ పరిస్థితి నెలకొంది. కొద్దిసేపు ఎవరికి ఏం జరుగుతుందో అన్న ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తీన్మార్ మల్లన్నపై దాడి చేసేందుకు ప్రయత్నించడం మాత్రమే కాకుండా అతని కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేశారు జాగృతి కార్యకర్తలు. కంప్యూటర్లు పగలగొట్టారు, అద్దాలను ధ్వంసం చేశారు. చివరికి సీసీ కెమెరాలు సైతం పగలగొట్టారు. మల్లన్న ఆఫీస్ మొత్తం విధ్వంసం సృష్టించారు. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న గన్మ్యాన్ గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ కాల్పులతో
జాగృతి కార్యకర్తలు కంట్రోల్లోకి వచ్చారు. ఆ తర్వాత వెళ్లిపోయారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలను తీన్మార్ మల్లన్న పోలీసులకు అందించినట్టు తెలుస్తోంది. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలలో ఈ దృశ్యాలు మొత్తం రికార్డయ్యాయని తెలుస్తోంది. మరి దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఇటీవల కేటీఆర్పై థంబ్నెయిల్స్ పెట్టారని ఆరోపిస్తూ గులాబీ పార్టీకి చెందిన కార్యకర్తలు ఓ న్యూస్ ఛానల్ ఆఫీసుపై దాడి చేసిన విషయం తెలిసిందే. దానిని మర్చిపోకముందే జాగృతి కార్యకర్తలు మల్లన్నకు చెందిన ఛానల్పై దాడికి దిగడం సంచలనంగా మారింది.